హలో అందరికీ, నేను మళ్ళీ ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే. ఇవాళ సండే కదా, మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకుంటున్నారు? మేమైతే ఈరోజు రాయలసీమ స్పెషల్ బ్లెడ్ చేసుకుంటున్నాము. దోశ విత్ బ్లెడ్. ఇదిగోండి, మేము ఇలా 2 స్లైసెస్ తీసుకున్నాము. ఈ 2 స్లైసెస్ని బాగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి తెలుసు ఈ రెసిపీ ఉందనేసి? మేమైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా తినేవాళ్ళము. మాకు చాలా ఇష్టం ఇది. ఓన్లీ దోశలోకే తింటాము మేము ఎక్కువ. ఇదిగోండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము 2 స్లైసెస్ అన్నిటిని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాము 2 స్లైసెస్ని. నెక్స్ట్ మనము దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దీనిలో మనం చిల్లీ పౌడర్ ఏం వేయము, పచ్చిమిర్చితోనే కారం అంతా వస్తుంది. కాబట్టి నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయని పొట్టు తీసి పెట్టుకున్నాను. కొంచెం పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుంది, అందుకని పచ్చి కొబ్బరి తీసుకున్నాను. లేదంటే మీరు మామూలుగానే తీసుకోండి. నేను చిన్న సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. టమాటాలు అయితే 3 తీసుకున్నాను. దానందరినీ ఒక కళాయిలోకి షిఫ్ట్ చేసుకునేసి అవంతా వేసేసుకునేసి బ్లెడ్ వేసేసుకునేసి ఉప్పు, పసుపు, కరివేపాకు వేసుకునేసి పైన ఆనియన్స్ వేసేసి స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకుందాము. ఇప్పుడు మనం మసాలా గ్రైండ్ చేసుకుందాము. ఇందాక అల్లం చెప్పడం మర్చిపోయాను, కొంచెం అల్లం కూడా తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి వేసుకునేసి కొంచెము చెక్క, లవంగాలు వేసుకునేసి అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకునేసి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకునేసి గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా అవసరం లేదు. కొంచెం కచ్చాపచ్చ గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, దీన్ని ఒకసారి బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. దాంట్లోంచి వాటర్ వస్తుంది కదా, దాంట్లోనే బాయిల్ అవుతుంది. నెక్స్ట్ మనం మీద గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అందులో వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, తర్వాత కొంచెము ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకునేసి ఆ వాటర్ కూడా వేసుకునేసి అది మసాలా దానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదిగోండి, వాటర్ ఇంత చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం బాయిల్ చేసుకునేసి లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే బ్లెడ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము దోశలు వేసుకున్నామండి. ఇది దోశలకు కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. రాయలసీమ సైడ్ అయితే తెలియని వాళ్ళైతే ఉండనే ఉండరు అసలు. నాకు దోశ వేస్తేనే టెంప్టింగ్ ఉంది, తినేయాలనిపించేస్తుంది అసలు. దోశ మీద కొంచెం ఆయిల్ వేస్తున్నాను. అయిపోయిందండి, దోశ బాగా కాల్చుకునేసి దాన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాము ప్లేట్లోకి. దోశలు వేసుకునేసి దాని మీద ఇప్పుడు మనం కర్రీ వేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి, ఇలా తిక్కుగా అయిపోయే వరకు చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ ఇంకోసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఒకసారి రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి చూడండి. బాయ్.